ఓకే అండి. లాంగ్వేజ్ పండిట్‌కి సంబంధించి మూడవ తరగతి నుంచి చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. స్కూల్ అసిస్టెంట్‌కి కూడా ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి, ఇప్పుడు మన తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో భాగంగా మూడవ తరగతి నుంచి కంటెంట్ అనేటువంటిది స్టార్ట్ చేసుకుంటాము. ఓకే. మరి మూడవ తరగతిలో ముందుగా మనం మూడవ తరగతి గురించి చూసుకుందాము. మూడో తరగతి పాఠ్యాంశాల గురించి చక్కగా రాసుకోండి. నీట్‌గా రాసుకోండమ్మా. మూడవ తరగతి, మూడవ తరగతి ఎల్‌పి లాంగ్వేజ్ పండిట్ కాబట్టి మూడవ తరగతి అనేటువంటిది అవసరం. మూడవ తరగతిలో మొట్టమొదటి పాఠం పేరు వానదేవుడా, వానదేవుడా. రైట్. ఈ వానదేవుడా అనేటువంటి పాఠ్యభాగము, వానదేవుడా అనేటువంటి పాఠ్యభాగము ఏ ప్రక్రియకు సంబంధించింది అని అంటే, వానదేవుడా అనేటువంటి పాఠ్యభాగము గేయ ప్రక్రియకు సంబంధించినటువంటిది. వానదేవుడా ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. గేయం అనంటే లఘు గురులతో కూడుకొని యతిప్రాసలు లేనటువంటిదే గేయం. అసలు వానదేవుడు అనంటే వానకు సంబంధించినటువంటిది. వానలు కురవాలి అని పాడుకునేటువంటి ఒక గేయాన్ని ఈ మూడవ తరగతిలో పెట్టుకోవడం జరిగింది. ఈ వానదేవుడు అనేటువంటి పాఠ్యం యొక్క ఇతివృత్తం ఏంటిదనంటే పర్యావరణము. ఇతివృత్తము పర్యావరణం. పర్యావరణానికి సంబంధించినటువంటి పాఠ్యభాగము వానదేవుడ. అసలు మరి గేయం అని అంటున్నారు. గేయం మరి ఏం గేయం పెట్టిండు వానదేవుడు అని అంటే, వానలు కురవాలి వానదేవుడా, వానలు కురవాలి, వానలు కురవాలే వానదేవుడా, వానలు కురవాలే వానదేవుడా, ఉరిచేలు పండాలే వానదేవుడా, ఉరిచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగ కురవాలి వానదేవుడా, సల్లంగ కురవాలి వానదేవుడా, వానలు కురవాలే వానదేవుడా, ఒరిచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగ కురవాలి వానదేవుడా. ఇది వానదేవుడా అనేటువంటి పాఠ్యభాగం సంబంధించినటువంటిది. ఇది గేయం. మరి మూడో తరగతిలో ఈ వానదేవుడు అనేటువంటి పాఠ్యాంశం వెనుక భాషాంశాలకు సంబంధించి ఏమనిచ్చాడు అని అంటే, వర్ణమాలకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మనం పలికే ధ్వనులకు గల గుర్తులను అక్షరాలు అంటారు అనే విషయాన్ని ఇచ్చాడు. మనము ఒక్క నిమిషం. ఓకే, రైట్. మనం పలికే ధ్వనులకు గల గుర్తులను అక్షరాలు అంటారు. ఆ అక్షరాలన్నింటికి కలిపి వర్ణమాలని అంటాం. ఇది తెలుసు అందరికి ముచ్చట, కాబట్టి అది వదిలేయండి. ఈ వానకు సంబంధించినటువంటి పాట ఒక కవి రాశాడు. ఎవరికైనా తెలుసా? శెలల్లో నీళ్లు లేవు, శిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. ఈ పాట ఎవరికైనా తెలుసా? వానకు సంబంధం. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ, తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి, తినడానికి తిండి లేక, ఉండేందుకు గుడిస లేక, కాపాడే నాదుడు లేక.
వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. ఎవరు రాసిరు ఈ పాటని? శిలల్లో నీళ్లు లేవు, శిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. జయరాజ్ రాసిండు. ఎవరు రాసిరు? జయరాజ్ రాసిండు. వానమ్మ వానమ్మ అనేటువంటి పాటని రాసింది ఎవరనంటే జయరాజ్. ఇక రాసుకోండి, ఎందుకైనా మంచిది. ఈ వానమ్మ వానమ్మ ఒకసారన్న వచ్చిపోవే వచ్చిపోవే అనేటువంటి పాటని రాసింది ఎవరు అనంటే జయరాజు. ఈ జయరాజుకే 2023 సంవత్సరానికి గాను కాళోజీ పురస్కారం, స్మారక పురస్కారం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందజేయడం జరిగింది. 2023 సంవత్సరానికి గాను కాళోజీ స్మారక పురస్కారాన్ని అందజేసింది ఎవరికి అనంటే జయరాజుకు. ఓకే, ఈ వానదేవుడు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి ఒకటి ఉన్నది అంతే. ఇక్కడ ఈ వానదేవుడు అనేటువంటి పాఠ్యాంశంలో ఒక సూక్తి ఉంది. ఏంది అని అంటే, పగలనక రేయనక పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశము మొత్తం సుఖంగా ఉంటుంది. పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించేటువంటి రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉంటుంది అని అన్నది ఎవరు అనంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది 3వ తరగతిలో మొట్టమొదటి పాఠమైనటువంటి వానదేవుడు ఆ పాటకు సంబంధించినటువంటిది. వానదేవుడు అనేటువంటి పాఠ్యభాగము ప్రక్రియ గేయం. గేయము అనంటే లఘుగురులతో కూడుకొని యతి ప్రాసలు లేనటువంటిదే గేయం. ఓకే, మరి పద్యము అని అంటే లఘుగురులతో కూడుకొని యతి ప్రాసలు కలిగి ఉన్నటువంటిదే పద్యం. పాట అనంటే ఛందో నియమాలు, మాత్రా నియమాలు ఇలాంటివి లేకుండా పల్లవి చరణాలతో కూడుకొని పాడుకోవడానికి వీలుగా ఉండేదే పాట. ఇంతకుముందు చెప్పాను పాట. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ అని అన్నాము, అది పాట. ఓకే, మళ్ళీ 6వ తరగతిలో మనకి చాలా వస్తాయి, పాటలు వస్తాయి, తర్వాత చెప్తానండి. ఇది వానదేవుడికి సంబంధించినటువంటి పాఠ్యభాగం. ఓకేనా, రైట్. నెక్స్ట్ 3వ తరగతిలో 2వ పాఠం. 3వ తరగతిలో 2వ పాఠం బాలభీముడు. రైట్. ఈ బాలభీముడు అనేటువంటిది ప్రక్రియ కథ. ప్రక్రియ ఏమిటి అని అంటే కథ. ఇతివృత్తము ఇతిహాసం అని అంటే రామాయణం మహాభారతాలకు సంబంధించినటువంటి కథ అన్నమాట. ప్రక్రియ వచ్చేసేటువంటి కథ, ఇతివృత్తం, ఇతిహాసం.
ఇంతకుముందు వానదేవుడు అనేటువంటి ప్రక్రియ గేయం, ఇతివృత్తమేమో పర్యావరణం, ఇదేమో ప్రక్రియ కథ, ఇతివృత్తమేమో ఇతిహాసం. ఓకే, మరి ఇక్కడ ఈ బాలభీముడు పాఠ్యాంశంలో ఏమి చెప్పినాడు అని చూసినట్లయితే పాండురాజుకు 5 కుమారులు. పాండురాజుకు 5 కుమారులు. ఈ 5 కుమారులలో భీముడు రెండవ వాడు. ఓకేనా? పాండురాజుకు 2 భార్యలు ఉంటారు. భార్యలు 2. ఒకరు కుంతి, ఇంకొకరు మాద్రి. కుంతికి 3 కుమారులు జన్మిస్తారు. అందులో మొదటివాడు ధర్మరాజు, రెండవవాడు భీముడు, మూడవవాడు అర్జునుడు. మాద్రికి 2 కుమారులు జన్మిస్తారు, నకులుడు, 5 సహదేవుడు. ఓకేనా? కుంతి పుట్టినటువంటి కుమారులలో రెండవ వాడు, పాండవులలో కూడా రెండవ వాడు, పాండవులలో మధ్యముడు అర్జునుడు. ఓకేనా? ఇట్లా మరే ఈ బాలభీమునికి సంబంధించి బాలభారతానికి సంబంధించినటువంటి అంశము ఇందులో చెప్పడము జరిగింది. ఓకే, ఏంది ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటిది, అసలు ఏమిటి అని చూసినట్లయితే చిన్నప్పుడు ఆడుకున్నటువంటి సందర్భంలో భీమునికి కౌరవులలో పెద్దవాడు అయినటువంటి దుర్యోధనుడు విషాహారము తినిపిస్తాడు. ప్రశ్న ఎట్లా అడగడానికి అవకాశం ఉంది అని అంటే, భీమునికి విషాహారము తినిపించినవాడు దుర్యోధనుడు. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. అందులోకి వెళ్ళి అంత అవసరం లేదు, అంత సారానంత తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నా అంతే. మరి పాండవ కౌరవుల యొక్క గురువు ఎవరు? పాండవ కౌరవుల గురువు ద్రోణాచార్యుడు. ఒక్క నిమిషం. పాండవ కౌరవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని యొక్క భార్య పేరు ఏం పేరు? ఎవరైనా చెప్తారా? ద్రోణాచార్యుని యొక్క భార్య పేరు ఇంతసేపా? మెసేజ్ చేయాలి. ద్రోణాచార్యుని యొక్క భార్య పేరు కృపాచార్యుని యొక్క చెల్లెళ్ళు. ఈ ద్రోణాచార్యునికి కృపికి కలిగినటువంటి కుమారుడు అశ్వత్థామ. ఓకే, మరి పాండవ కౌరవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు. ద్రోణుడు ఒక బలపరీక్ష పెడతాడు. ఆ బలపరీక్షలో ఎవరెవరికి మధ్యలో యుద్ధం జరుగుతుందని అంటే భీమునికి దుర్యోధనుని మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఇది బాలభారతానికి సంబంధించినటువంటి స్టోరీ. ఆ బలపరీక్షలో భాగంగా భీముడు ఒక కొటేషన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడనంటే, చెడ్డవాళ్లను శిక్షిస్తాను, మంచి వాళ్ళను రక్షిస్తాను. అని అన్నది ఎవరు అనంటే భీముడు.
చెడ్డ వాళ్ళను శిక్షిస్తాను, మంచి వాళ్ళను రక్షిస్తాను అని అన్నది భీముడు. రైట్. బండను పగలగొట్టినటువంటి ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు కుంతిని చెప్పుకోవడం జరుగుతుంది. బండను పగలగొడతాడంట చిన్నప్పుడు భీముడు. ఆ భీముడు బండలు పలగబట్టినటువంటి దృశ్యాన్ని చూసి కుంతి దగ్గరికి వెళ్ళి ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అనే విషయాన్ని చెబుతారంట. ఇదంతా పాఠ్యాంశంలో ఉన్నది. అందులో ఉన్నటువంటి మెయిన్ అంశాలను నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఈ ధృతరాష్ట్రుడు గాంధారుల యొక్క కుమారులు కౌరవులు. ధృతరాష్ట్రుడు ఈ తెలవదా సార్ మాకనంటే తెలుసు, కానీ 3వ తరగతులు ఇచ్చారు కాబట్టి తెలుసుకోవాల్సిందే అంతే. కుమారులు కౌరవులు. ఎంతమంది వీళ్ళు? 100 మంది వీళ్ళు. కుమార్తె పేరేం పేరు? ఎవరైనా చెప్తారా? ధృతరాష్ట్రుడు గాంధారుల యొక్క కుమార్తె పేరేం పేరు? కుమార్తె పేరు దుశ్శల. కుమార్తె పేరు ఏం పేరు అని అంటే దుశ్శల. కుమార్తె పేరు దుశ్శల. కుమారులు కౌరవులు. వాళ్ళు 100 మంది. ఓకేనా? ఇది పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశం. అంటే బాలభీముడు అనేటువంటి పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మరి బాలభీముడు అనేటువంటి పాఠ్యాంశం వెనుక ఉన్నటువంటి వ్యాకరణాంశాలు ఏంటివో ఒకసారిగా చూద్దాం. వ్యాకరణాంశాలు ఏంటివో చూద్దాం. రాసినారా? అందరూ రాస్తారు. చెప్తే ఉంటేనే రాసేయాలి. చెప్తుంటేనే రాసేయాలి. మంచిగా నీట్గా రాసుకోండి. చాలా 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 ఉపయోగపడుతుంది. ఎవరికైనా డిఎడ్ ఉన్నటువంటి వాళ్ళు, టీటీసీ ఉన్నటువంటి వాళ్ళకు ఎడ్జిటి కూడా పనికొస్తుంది ఇది. ఓకేనా? రైట్. వ్యాకరణ అంశాలు చూద్దాం. బాలభీముడు అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు. రైట్. వ్యాకరణ అంశాల్లో ఫస్ట్ ఏకవచనం గురించి చెప్పిండు. 3వ తరగతిలోనే ఏకవచనం గురించి ఉంది. ఏకవచనం అంటే ఏమన్నాడనంటే ఒక వస్తువు పేరును తెలిపే పదాన్ని ఏకవచనము అంటారు. ఇది. నెక్స్ట్ బహువచనం గురించి ఇచ్చాడు. బహువచనం ఒకటి కంటే ఎక్కువ వస్తువులను తెలిపే పదాన్ని బహువచనము అంటారు. వచనం అంటే తెలిపేది. గుర్తుపెట్టుకోండి. వచనము అంటే తెలిపేది. ఒక వస్తువును పేరు తెలిపితే అది ఏకవచనం. ఒకటి కంటే ఎక్కువ వస్తువులను తెలిపితే అది బహువచనం. అసలు తెలుగులో వచనాలు ఎన్ని రకాలు అని అంటే 2 రకాలు. తెలుగులో వచనాలు 2 రకాలు. సంస్కృతంలో వచనాలు 3 రకాలు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం సంస్కృతంలో. తెలుగులో ఓన్లీ ఏకవచనం, బహువచనం. ఓకేనా? రైట్. ఇంకా 3వ తరగతి బాలభీముడు పాఠ్యాంశంలో ఏమిచ్చినాడు అని అంటే వ్యాకరణాంశాలకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కచ్చట తప గజడ దబ కచట తప గజడ దబ ఈ అక్షరాలను
ఏమంటారు అని ఇచ్చినాడు అని అంటే అల్ప ప్రాణాక్షరాలు అని ఇచ్చాడు. అల్ప ప్రాణాక్షరాలు అని ఇచ్చాడు. అంటే అల్పము అల్ప ప్రాణులు అని కూడా అంటారు వీటినే. అల్ప ప్రాణములు అని కూడా, అల్ప ప్రాణులు వీటినే అల్ప ప్రాణములు అని కూడా అంటారు. అల్ప ప్రాణాక్షరాలు లేదా అల్ప ప్రాణులు లేదా అల్ప ప్రాణములు. కచర తప గజర దబ. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చినాడు. ఖ ఛ ఠ త ఫ ఘ ఝ ఢ ధ భ. వీటికేమని పేరంటే మహాప్రాణాక్షరాలు అని పేరు. మహాప్రాణాక్షరాలు అని పేరు. మహాప్రాణాక్షరాలు అని పేరు. మహాప్రాణాక్షరాలు లేదా మహాప్రాణులు లేదా మహాప్రాణములు. ఓకేనా? రైట్. ఇది వ్యాకరణాంశాలకు సంబంధించి. ఇది అయిపోయిన తర్వాత సీసాభూతం అనేటువంటి కొన్ని పొడుపు కథలు కూడా ఇచ్చాడు. పొడుపు కథలు ఇచ్చాడు కొన్ని. ఇవి అయిపోయిన తర్వాత ఏంటి ఆ పొడుపు కథలు అనేటువంటివి చూద్దాం. పొడుపు కథలు ఇచ్చాడు. రైట్. పొడుపు కథలు అడగొచ్చు. పొడుపు కథలు డైరెక్ట్ అడుగుతున్నాడు. డైరెక్ట్ టెక్స్ట్ బుక్లకు వెళ్ళి బిట్లు పడుతున్నాయి. ముఖ్యంగా లాంగ్వేజ్ పండిట్కు. రైట్. ఫస్ట్ వన్, రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. చెప్తారా ఈ పొడుపు కథకు సమాధానం ఎవరైనా? మేడమ్స్ కానీ సార్లు కానీ. రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. రైట్. ఇక్కడ పుస్తకంలో ఏమిచ్చినాడు అని అంటే, రాజావారి తోట అంటేనేమో పుస్తకం. రోజా పూలు అని అంటానంటే ఏమనంటే అక్షరాలు. పుస్తకము అక్షరాలు అని ఇచ్చాడు. పుస్తకం లేదుంటే అదే ఆకాశం నక్షత్రం అని అంటాం కానీ పుస్తకము అక్షరాలు అనేటువంటి దాన్ని ఇక్కడ ఇవ్వడము జరిగింది. రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. పుస్తకము అక్షరాలని ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక పొడుపు కథ ఏమిచ్చినాడు అని అంటే, గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ, గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. చెప్పురా ఆన్సర్. ఇది అందరు తెలుసు. గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ.
ఆన్సర్ వచ్చేసేసి తేలు. తేలు. రైట్. ఇంకొక పొడుపు కథ ఇచ్చినాడు. మా అమ్మ మా అమ్మ చీరను మడవలేదు. దీనికి ఆన్సర్ చెప్పండి. మా అమ్మ చీరను మడవలేదు. ఆన్సర్ క్విక్ 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 క్విక్. మా అమ్మ చీరను మడవలేదు. కింద చాట్ అని ఉంటుంది చూడమ్మా, చాట్ దగ్గర పోయి మెసేజ్ కొట్టురు, టక్కున కొట్టచ్చు. ఇంతసేపా ఆకాశం. ఆకాశాన్ని మడవలేదు. నిజంగానే మడుస్తుందా? మడవలేదు. ఆన్సర్ వచ్చేసేసి ఆకాశం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది బాలభీముడు పాఠ్యాంశం తర్వాత ఉన్నటువంటి పొడుపు కథలు. రాజావారి తోటలో రోజాపూలు చూసేవారే కాని కోసేవారు లేరు అన్నదానికి పుస్తకము అక్షరాలను ఇచ్చాడు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ అనేటువంటి దానికి తేలు అని ఇచ్చాడు ఆన్సర్. మా అమ్మ చీరను మడవలేదు అనేటువంటి దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాడనంటే ఆకాశం ఇచ్చాడు. దీంతో మనకు బాలభీముడు అనేటువంటి పాఠ్యాంశము పూర్తయింది. వానదేవుడు అనేటువంటి పాఠ్యాంశము పూర్తయింది. మనం 3వ తరగతిలో 3వ పాఠము అమ్మ. అమ్మ అమ్మ ప్రక్రియ గేయం. 3వ తరగతి 4వ తరగతి ఇవన్నీ ఎక్కువగా గేయాలే ఉంటాయి. గేయాలు కథలే ఉంటాయి. గేయం. ఇతివృత్తము ఇతివృత్తము సంస్కృతి విలువలు. ప్రక్రియ గేయము, ఇతివృత్తము సంస్కృతి విలువలు. మరి గేయం ఏమిటి అని అంటే అమ్మ మనకు దైవమురా, అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా. ఇది గేయము. మనకు 3వ తరగతిలో ఇచ్చినటువంటి గేయం. మరి ఇక్కడ ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరు సేకరించారు? ఈ గేయాన్ని సేకరించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే వేముగంటి నరసింహాచార్యులు. సేకరణ బాలగేయాలు అనేటువంటి పేరుతోటి సేకరించాడు. ఎవరు అనంటే వేముగంటి నరసింహాచార్యులు. వేముగంటి నరసింహాచార్యులు. బాలగేయాలు వేముగంటి నరసింహాచార్యులు. ఓకేనా? రైట్. ఇది అమ్మ. ఈ అమ్మ అనేటువంటి గేయం తర్వాత ఒక సూక్తి ఇచ్చింది. ఏంటి ఆ సూక్తి అని అంటే, రాస్తున్నారా అందరూ? అందరు రాస్తున్నారా? ఏదో వింటున్నారా? ఓకే అని చెప్పండి. అందరు రాస్తున్నారా? గుడ్ గుడ్. 3వ తరగతి నేర్చుకోవడం ఎదురా నాయన. ఇప్పుడు చూడండి, 3వ తరగతి కాంచి రావాలి, మనకు ఉద్యోగం రావాలని అంటే. రైట్ 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 రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. స్క్రీన్ షాట్ తీసుకోవద్దు నాయన, రాసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకుంటే వాయిదాలే నడవదు నా దగ్గర, గుర్తుపెట్టుకోండి. వాయిదాలు అసలే నడవదు. మంచిగా రాసుకోండి నీట్గా.
రైట్. నెక్స్ట్ సేకరణ. సూక్తి 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 ఏమిటి అని అంటే అమ్మ అనేటువంటి దాంట్లో ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము. అమ్మను మించిన దైవము లేదు. అమ్మను మించిన దైవము లేదు అని అన్నది ఎవరనంటే మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నాడు. ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము, అమ్మను మించిన దైవం లేదు అని అన్నది ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే. పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉంటుంది అని అన్నది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. అని అన్నది ఎవరు అనంటే సర్దార్ వల్లభాయి పటేల్. ఓకేనా? రైట్. ఇది అమ్మ అనేటువంటి పాఠ్యాంశం తర్వాత ఉన్నటువంటి సూక్తి. మరి ఈ అమ్మ అనేటువంటి పాఠ్యాంశానికి అనుబంధంగా ఒక కథ ఉన్నది. ఆ కథ పేరే దయ. ఆ కథ పేరే దయ. దయ కథ. ఈ కథ గురించి చూసినట్లయితే కపిలవస్తు నగరాన్ని పాలించేటువంటి రాజు శుద్ధోదనుడు. కపిలవస్తు నగరాన్ని పాలించే రాజు ఎవరు అనంటే శుద్ధోదనుడు. ఈ శుద్ధోదనుని యొక్క కుమారుడు గౌతముడు. ఈ గౌతమునికి మరొక పేరే సిద్ధార్థుడు. గౌతమునికి మరొక పేరు ఏం పేరు అని అంటే సిద్ధార్థుడు. కపిలవస్తు నగరాన్ని పరిపాలించేటువంటి రాజు శుద్ధోదనుడు. ఈ శుద్ధోదనుని యొక్క కుమారుడే గౌతముడు. ఆయనే గౌతమ బుద్ధుడు. ఆ గౌతమ బుద్ధునికి మరొక పేరు ఏం పేరు అని అంటే సిద్ధార్థుడు. చిన్నప్పుడు ఈయన ఏమని చెప్పాడనంటే జీవహింస పాపమని అన్నాడు. జీవహింస పాపము అని అన్నది సిద్ధార్థుడు. జీవహింస పాపము అని అన్నది సిద్ధార్థుడు. మరి ఇక్కడ రాజుగారి హంస ఎవరికి చెందుతుందని తీర్పించాడు అనంటే సిద్ధార్థునికి చెందుతున్నాడని తీర్పు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కథ ఏదో జరిగితే ఆ కథలో భాగంగా రాజుగారు హంస ఎవరికి చెందుతుంది అనేటువంటి తీర్పిస్తడం జరుగుతుంది అంటే సిద్ధార్థుడికి ఇది అవసరం లేదు, ఈ బిట్ అవసరం లేదు. మరి ఇక్కడ దేవదత్తుడు అనేటువంటి ఆయన సిద్ధార్థునికి మధ్యలో జరిగినటువంటి వాగ్వివాదం కానివ్వండి, ఆ సంభాషణ కానివ్వండి, ఇక్కడ చూసినట్లయితే దేవదత్తుడు అవలంబించినటువంటి పద్ధతి ఏంటంటే దేవదత్తుడు అవలంబించిన పద్ధతి ఏమిటి అని అంటే హింసా పద్ధతి. సిద్ధార్థుడు అవలంబించిన పద్ధతి అహింసా పద్ధతి.
ఆయన ఆయన ఎంచుకున్నటువంటి దేవదత్తుడు ఎంచుకున్నటువంటి పద్ధతి ఏమో హింసా పద్ధతి, సిద్ధార్థుడు ఎంచుకున్నటువంటి పద్ధతి ఏమో అహింసా పద్ధతి. అహింసా పద్ధతి. ఓకేనా? రైట్. ఇది దయ అనేటువంటి కథకు సంబంధించింది. ఇందులో ఎక్కువ ఏం బిట్లు ఏం లేవు. అందులో ఏమేమి ఇంపార్టెంట్ బిట్లు అనేటువంటి చెప్తున్నా. మొత్తం చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్పింది రాసుకోండి అంతే. నా నోట్స్లోకి వెళ్ళే మొత్తం స్కూల్ అసిస్టెంట్ పేపర్ మొత్తం దిగుతుంది, ఎల్పి పేపర్ మొత్తం దిగుతుంది. 44 మార్కులు కదా, 44 మార్కులకు 44 మార్కులు వస్తాయి, కన్ఫర్మ్ గా చెప్తున్నా. మన గురుకులాలలో కూడా అంతే వచ్చినాయి, జేఎల్ అట్నే వచ్చినాయి, డిఎల్ అట్నే వచ్చినాయి, ప్రతి ఎగ్జామ్లు అట్నే వచ్చేసినాయి, టీజీట్లా పీజీట్లా అన్నిట్లలో వచ్చినాయి. అర్థమవుతుందా? కాబట్టి మీరు చదవడమే, నోట్స్ బాగా ఇస్తాను, చదవాలి. ఏ రోజు ఆ రోజు చదివేసేయాలి. ఉదయం మొత్తం ఖాళీగానే ఉంటారు, సాయంత్రం క్లాస్ కాబట్టి ఉదయం మొత్తం చదివేయాలి. ఎగ్జామ్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. డైలీ ఉండదు ఎగ్జామ్, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. ఇది మూడో పాఠం అనేటువంటిది అమ్మ అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత నాలుగో పాఠము మన పండుగలు అనేటువంటిది ఉన్నది. మన పండుగలు. కానీ ఇక్కడ నేను మన పండుగల గురించి నేను చెప్పను. ఎందుకు చెప్పరు సార్? చెప్పాలి కదా అనొచ్చు. మన పండుగల గురించి చెప్పాలి కదా అనొచ్చు. కానీ మళ్ళీ జానపద సాహిత్యంలో పండుగలకు సంబంధించినటువంటి అంశము మళ్ళీ అక్కడ వస్తుంది. కాబట్టి మళ్ళీ అక్కడ ఇక్కడ రిపీటెడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మన పండుగలు అనేటువంటిది ఇక్కడ రాసుకోండి. జానపద సాహిత్యము చూడుము, జానపద సాహిత్యము అని పెట్టుకోండి, అయిపోతుంది. జానపద సాహిత్యంలో మళ్ళీ అక్కడ పండుగలు వస్తాయి కాబట్టి అక్కడ పండుగల గురించి చెప్పేస్తాను. ఓకేనా? ఇది 4వ పాఠం అయినటువంటి మన పండుగలు. నెక్స్ట్ 5వ పాఠము, 3వ తరగతిలో 5వ పాఠము కాకుల లెక్క. కాకుల లెక్క. రైట్. ఈ కాకుల లెక్క అనేటువంటి పాఠ్యభాగం ఇతివృత్తం వచ్చేసినట్లయితే హాస్యం, ఇతివృత్తం వచ్చేసేటట్లయితే హాస్యం, ప్రక్రియ వచ్చేసినట్లయితే కథ. రైట్. ఏంది కాకుల లెక్కకు సంబంధించి చూసినట్లయితే ఈ బీర్బల్కు అక్బర్కు మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఇది. బీర్బల్ అనేటువంటి ఒక ఆయన అక్బర్ ఆస్థానంలోని మంత్రి. అక్బర్ ఆస్థానంలో ఉన్న మంత్రి బీర్బల్ అనేటువంటి ఆయన అక్బర్ ఆస్థానంలోని మంత్రి. రైట్. అక్బరు ఒకనాడు సభలో ఆగ్రా పట్టణములో ఎన్ని కాకులున్నాయని ప్రశ్నించాడు. అక్బర్ ఒకనాడు సభలో ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నాయని ప్రశ్నించాడు. అప్పుడు బీర్బల్ ఏమని చెప్తాడు అని అంటే ఆగ్రా పట్టణములో ఆయన లెక్క పెట్టాడు, పాడు చేయడు, ఏం చేయడు. 6803 కాకులున్నాయని చెప్తాడు. కాకులున్నాయని సమాధానం ఇచ్చాడు. మరి దీన్ని ఇట్లా ఇవ్వడాన్ని మనం తెలుగు భాషలో ఏమంటాం? ఎవరేం చెప్తారా?
ఆయన అడిగినటువంటి ప్రశ్నకు ఎమ్మటే సమాధానం చెప్పిండు. ఇట్లా ఎమ్మటే సమాధానం ఇవ్వడాన్ని ఏమంటాం తెలుగు భాషలో? దానికి ఒక పదం ఉంది, ఎవరైనా చెప్తారా? దానికి ఒక పదం ఉంది. నోటి లెక్కన లెక్క పెడతాడు. లెక్క పెట్టిండు ఆయన. లెక్క పెట్టకుండా టక్కున చెప్పేసిండు. చలోక్తి, ఆహా, వికట కవి, చతురోక్తి, ఇంకా ఇంకా దీనికి సమయానికి అనుగుణంగా సమాధానం చెప్పిండు కాబట్టి దీన్ని సమయస్ఫూర్తి అని అంటాం. ఏమంటామనంటే సమయస్ఫూర్తి అని అంటాం. అర్థమైందా ముచ్చట ఇక్కడ? అంటే ఊకనే లెక్క పెట్టలేదు, ఏం పెట్టలేదు. గిన్నుండి ఆయన పోయి లెక్క పెట్టుకుంటాడు. కాకులన్నీ లెక్క పెట్టుకుంటాడా? లెక్క పెట్టుకోడు. సమయస్ఫూర్తి అని అంటారు. అంటే ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి లక్షణం ఏంటిదనంటే సమయస్ఫూర్తి. మరి ఇప్పుడు ఎటువంటి వారికి విజయం లభిస్తుంది అనేటువంటి సూక్తి చెప్పాడనంటే ఈ పాఠ్యాంశం ద్వారా సూక్తి ఏమిటి అని అంటే, సూక్తి ఏమిటి అని అంటే సమయస్ఫూర్తి వివేకం చాకచక్యం కార్యశూరత ఉన్నవారికి సర్వత్రా ఎప్పుడు ఆల్వేస్ విజయము లభిస్తుంది అనేటువంటిది పిల్లలకు ఈ పాఠ్యాంశం ద్వారా 3వ తరగతి పిల్లలకే సమయస్ఫూర్తి ఉండాలి అనే విషయానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం పెట్టి చూడండి, ఎంత గొప్ప విషయం. సమయస్ఫూర్తి అనేటువంటి పిల్లలకు ఉండాలి. అంటే అబద్ధాలైనా కానీ అతికేటట్టుగా చెప్పాలి. దాన్ని ఏమంటారంటే సమయస్ఫూర్తి. అంటే సమయస్ఫూర్తి అనేటువంటి అలవాటు, సమయస్ఫూర్తి అనేటువంటి లక్షణము పిల్లల్లో అలవడాలి అనే ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని పెట్టడం జరిగింది. ఒకందుకు ఇది హాస్యానికి సంబంధించిందే కానీ ఓకేనా, రైట్. ఇంకొకటి 5వ పాఠం తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠం పేరు, 6వ పాఠం పేరు ఏం పేరు అని అంటే లేగదూడ. రైట్. లేగదూడ ప్రక్రియ గేయం, ఇతివృత్తం, భూతదయ, ప్రాణులపైన దయ చూపెట్టాలన్నమాట. భూతదయ, దయం కాదు, భూతదయ. ఓకే. ప్రక్రియ గేయము, ఇతివృత్తం, భూతదయ. గేయం అంటే ఊసులాడే మూగా లేగదూడను పిలువ ఉరికిరికి వచ్చింది దరిచేరి నిలిచింది. ఇది గేయం. గేయము ఊసులాడే మూగా లేగదూడను పిలువ ఉరికి వచ్చింది దరిచేరి నిలిచింది. ఊసులాడే మూగా లేగదూడను పిలువ ఉరికిరికి వచ్చింది దరిచేరి నిలిచింది. ఇది గేయం. అంటే మూగ లేగదూడను పిలిస్తే ఉరికి వచ్చి అమ్మ పక్కకు నిలబడ్డది. లేత దూడ అన్నమాట. ఇది గేయం. మరి ఈ గేయంలో ఉన్నటువంటి సూక్తి ఏంటంటే చిన్నపిల్లలైనటువంటి 3వ తరగతి పిల్లలైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి
ప్రతి జీవి పైన ప్రేమ చూపెట్టాలి, దయ చూపెట్టాలి, సానుభూతిని కలిగి ఉండాలి అనేటువంటిది ఈ పాఠ్యాంశం యొక్క సూక్తి. ఈ పాఠ్యాంశం యొక్క సూక్తి ఏమేం చూపెట్టాలి? సృష్టిలోని ప్రతి జీవిపై ప్రేమ, దయ, సానుభూతి కలిగి ఉండాలి. ఇది అవసరం లేదు కానీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి పైన ప్రేమ, దయ, సానుభూతిని కలిగి ఉండాలి. ఓకే, రైట్. ఇది లేగదూడకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. కాకుల లెక్క అయిపోయింది, లేగదూడ అయిపోయింది. తర్వాత లేగదూడ తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠ్యాంశము ఏమయ్య గణేష్, ఏమయ్య గీతలు గీస్తున్నావు? ఏ ఉదయం గీతలు? రైట్. తర్వాత 7వ పాఠం పేరు నీటి అందాలు. నీటి అందాలు. నీటి అందాలు. రైట్. ఈ నీటి అందాలకు సంబంధించి చూసినట్లయితే ప్రక్రియ వ్యాసం. ఇది ప్రక్రియ వ్యాసం. వ్యాసం. ఇతివృత్తము దర్శనీయ స్థలాలు. దర్శనీయ స్థలాలు. ఓకేనా? రైట్. మరి ఏమేంటి ఉంటాయి ఇక్కడ? నీటి అందాలు వేడి గురించి ఇచ్చిండు 3వ తరగతిలో అని అంటే, ఒకటి లక్నవరం గురించి ఇచ్చిండు. లక్నవరం. లక్నవరం. లక్నవరం చెరువు. ఇది చెరువు. లక్నవరం గురించి ఇచ్చిండు. మరి ఏంది లక్నవరం గురించి చూసినట్లయితే, ఎక్కడుంది ఈ లక్నవరం అని చూసినట్లయితే, లక్నవరము చెరువు అనేటువంటిది ఈ చెరువు 2 గుట్టల మధ్య ఉన్న అందమైనటువంటి చెరువు. 2 గుట్టల మధ్య ఉన్నటువంటి అందమైనటువంటి చెరువు లక్నవరం చెరువు. ఇది ఏ జిల్లాలో ఉందో ఎవరని చెప్తారా? కొత్త జిల్లాల ప్రకారం. కొత్త జిల్లాల ప్రకారం. పాత జిల్లాల ప్రకారం అయితేనేమో మా జిల్లా పేరు చెబుతేనే జల్లుమనాలే, ఆంధ్రోని గుండెల్లో గుబులు పుట్టాలే. కొత్త జిల్లాల ప్రకారం జనగామన. జయశంకర్ భూపాలపల్లి జిల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలానికి సమీపంలో ఉన్నది. ఇప్పుడు ములుగే జిల్లా అయింది కాబట్టి ములుగు జిల్లా అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ కొత్త జిల్లాలు ఏర్పడ్డప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తర్వాత ములుగు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కిందకే వేసేసేయాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా. రైట్. మరి ఈ చెరువును ఏ రాజులు తవ్వించారు? శాతవాహనుల, ఇష్వాకుల, బృహత్మలాయన్ల, పల్లవుల, కాకతీయుల, కుతుబ్షాయిల, అసబ్జాయిల. ఈ చెరువును తవ్వించినటువంటి వాళ్ళు కాకతీయులు. ఈ చెరువును తవ్వించినది కాకతీయులు. ఈ చెరువును తవ్వించినది కాకతీయులు. మరి ఇప్పుడు 3 దిక్కుల నీళ్లు ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ఏమంటారు? 3 దిక్కుల నీళ్లు ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ఏమంటాము? చెప్తారా ఎవరైనా? ద్వీపకల్పం అని అంటాం. ద్వీపకల్పం అని అంటాం.
4 దిక్కుల నీళ్లు ఉంటే దాన్ని ఏమంటాము? చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ఏమంటాము? ద్వీపం అంటాం. నాట్ దీపం, కార్తీక దీపం కాదు, ద్వీపం 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 అని అంటాం. ఓకే, మరి భారతదేశము ద్వీపమా ద్వీపకల్పమా? భారతదేశము ద్వీపమా ద్వీపకల్పమా? చెప్పాలే. ద్వీపమా ద్వీపకల్పమా? ద్వీపకల్పం. ద్వీపకల్పం. 3 దిక్కులనే నీళ్లుంది, ఒకవైపు పర్వతాలు ఉన్నాయి. ఓకే, ఈ చెరువులో కూడా ద్వీపాలు ఉన్నాయి. అంటే మధ్యలో అక్కడక్కడ భూమి ఉన్నది. మొత్తం మరి ఈ చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయో చెప్తారా ఎవరైనా? ఈ చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? మొత్తము ఈ చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? 13 ద్వీపాలు ఉన్నాయి. 13 ద్వీపాలు ఉన్నాయి. ఈ 13 ద్వీపాలలో 3 ద్వీపాలను కలుపుతూ ఒక రోప్ వే అనేటువంటిది ఏర్పాటు చేయడము జరిగింది. రోప్ వే అనేటువంటిది ఏర్పాటు చేయడము జరిగింది. రోప్ వే ఉన్నటువంటి 3 ద్వీపాలను కలుపుతూ 3 ద్వీపాలను కలుపుతూ ఒక రోప్ వే ఏర్పాటు చేశారు. 3 ద్వీపాలను కలుపుతూ ఒక రోప్ వే అంటే అక్కడ నడవడానికి ఇట్లా 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 వేసిరు అనమాట, ఒక బ్రిడ్జ్ లాగా. దాని మీద నడుచుకుంటూ పోవచ్చు. 3 ద్వీపాలను కలుపుకుంటా ఈ రోప్ వేని ఏర్పాటు చేయడము జరిగింది. ఇది లక్నవరం చెరువుకు సంబంధించి 3వ తరగతిలోనే ఉంది. లక్నవరం చెరువు గురించి చూడండి. నెక్స్ట్ రెండవ దర్శనీయ స్థలం ఏంటంటే నీటికి సంబంధించిన రెండవ దర్శనీయ స్థలము కుంటాల జలపాతం. కుంటాల జలపాతం, రైట్. ఈ కుంటాల జలపాతం అనేటువంటిది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది. కొత్త జిల్లాల ప్రకారము, రైట్. ఆదిలాబాదు జిల్లరా ఇది ఎర్రని అడవి మల్లెరా. ఆదిలాబాదు జిల్లరా ఇది ఎర్రని అడవి మల్లెరా. పాత జిల్లాల ప్రకారం ఇది ఆదిలాబాదు జిల్లా. అందుకనే ఆదిలాబాదు జిల్లాను ఈ కుంటాల జలపాతము ఇట్లాంటి దర్శనీయమైనటువంటి ప్రదేశాలు, ప్రకృతి రమణీయమైనటువంటి స్థలాలు ఉండడం చేత ఈ ఆదిలాబాదు జిల్లాను ఏమంటారనంటే తెలంగాణ కాశ్మీరం అని భావిస్తారు. తెలంగాణ కాశ్మీరము అని ఏ జిల్లాను భావిస్తారు అనంటే ఆదిలాబాదు జిల్లాను భావిస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్. తెలంగాణ కాశ్మీరం అని ఏ జిల్లాను భావిస్తారు అనంటే ఆదిలాబాదు జిల్లాను భావిస్తారు. ఓకేనా? రాష్ట్రంలో అతి ఎత్తైనటువంటి జలపాతంగా పేరు పొందింది. మరి ప్రస్తుతం కుంటాల జలపాతం కొత్త జిల్లాల ప్రకారము ఏ జిల్లాలో ఉన్నది అని అంటే ఇది ప్రస్తుతం నిర్మల్ జిల్లా. రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతం, రాష్ట్రంలోనే అతి ఎత్తైనటువంటి జలపాతము కుంటాల జలపాతము, రైట్. ఇది మరి ఏ నది పైన ఉన్నది అని చూసినట్లయితే ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల
ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది. ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండల నడుమ కడెం నదిపై ఉన్నది. ఎంత ఎత్తు అని అంటే దాదాపు 145 అడుగుల ఎత్తులో ఉన్నది. దాదాపు ఎత్తు 145 అడుగులు. అంటే 45 మీటర్లు అన్నట్టు. 45 మీటర్ల ఎత్తులో నుంచి నీళ్ళు అనేటువంటి కిందికి పడతా ఉంటాయి. ఇది అతి ఎత్తైనటువంటి, రాష్ట్రంలోనే అతి ఎత్తైనటువంటి జలపాతం నిర్మల్ జిల్లా. మరి ఏ జిల్లాను తెలంగాణ కాశ్మీరం అని అంటారంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ను తెలంగాణ కాశ్మీరం అని పిలుస్తూ ఉంటారు. ఇది కుంతాల జలపాతానికి సంబంధించి. మరి ఈ కుంతాల జలపాతానికి సంబంధించి పురాణాలకు సంబంధించినటువంటి కథ ఏమైనా కనబడుతున్నది అంటే ఒక్కసారిగా చూద్దాం. కుంతాల జలపాతానికి సంబంధించి శకుంతల దుష్యంతుల కథలో శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు పురాణాలు చెబుతా ఉన్నాయి. మరి అందుకనే ఇక్కడ మొదట్లో ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కుంతల అని పిలిచేవాళ్ళనంట. మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతల అని పిలిచేవారనట. శకుంతలలో కుంతల అని పిలిచేవారు. ఈ కుంతల కాస్త ఏమైందంటే కుంటాల అయిపోయింది. అట్లా శకుంతల పేరు మీదుగా కుంటాల అనేటువంటి జలపాతం అనేటువంటిది వచ్చింది అనేటువంటిది పురాణాలు చెప్తా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ జలపాతం దగ్గర ఏమైనా దేవాలయం ఉన్నదా? కుంతాల జలపాతం దగ్గర ఉన్నటువంటి దేవాలయము శివాలయం. ఈ జలపాతం దగ్గర ఉన్న గుహలో శివలింగము ప్రతిష్ఠితమై ఉన్నది. ఈ జలపాతం దగ్గర ఉన్నటువంటి గుహలో శివలింగం ప్రతిష్ఠితమై ఉన్నది. మరి ఇప్పుడు ఈ కుంతాల జలపాతం దగ్గర జాతర ఎప్పుడైనా జరుగుతుందా? జాతర ఎప్పుడు జరుగుతుంది అని చూసినట్లయితే ప్రతి శివరాత్రి. ఎవరు ఇక్కడ ఈ శివలింగానికి పూజలు నిర్వహిస్తారు అని అంటే గోండు గిరిజనులు ప్రతి శివరాత్రి ఇక్కడ గిరిజనులు పూజలు నిర్వహిస్తారు. ప్రతి శివరాత్రి ఇక్కడ గిరిజనులు పూజలు నిర్వహిస్తారు. ఓకేనా? ఇది కుంటాల జలపాతానికి సంబంధించి. తర్వాత ఉన్నటువంటి ఇంకొక జలపాతము, ఇంకొకటి నీటి అందాలకు సంబంధించినటువంటి ఇంకొక ప్రాంతము నాగార్జున సాగర్. ఇది మా నల్గొండ జిల్లాలో ఉన్నది. రైట్. ఈ మరి నాగార్జున సాగర్ సంబంధించి చూసినట్లయితే నల్గొండ జిల్లాలోని కృష్ణా నది మీద దీన్ని నిర్మించారు.
నల్లగొండ జిల్లా కృష్ణా నది మీద దీన్ని నిర్మించారు. ఓకేనా? ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి రాతి కట్టడము ప్రాజెక్టు. ప్రపంచములోనే అతి ఎత్తైన రాతి కట్టడము ప్రాజెక్ట్. రైట్. మరి ఇది ఏ సంవత్సరములో శంకుస్థాపన చేసినారు అని చూసినట్లయితే 1955 డిసెంబరు 10న భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 10న భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నుండి 14 కిలోమీటర్ల దూరంలో నాగార్జునకొండ ఉన్నది. ఇక్కడి నుండి 14 కిలోమీటర్ల దూరంలో నాగార్జునకొండ ఉన్నది. నాగార్జునకొండ మీద క్రీస్తకము 1-3 శతాబ్దాల కాలం నాటి బౌద్ధ శిల్పాలు దొరికాయి. ఈ కొండ మీద క్రీస్తకము 1-3 శతాబ్దాల కాలము నాటి బౌద్ధ శిల్పాలు దొరికాయి. రైట్. మరి కొండ మీద అదే ఇష్వాకులకు సంబంధించి రైట్. ఈ కొండ మీద రాసినారా అందరూ? ఇంతవరకు రాసినారా? రాస్తే నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతా. ఈ కొండ మీద క్లియర్గా రాస్తున్నారు, చెప్తుంటే రాస్తున్నారుగా అందరూ, ఇబ్బంది ఏం లేదు కదా? రైట్. రాయగలుగుతున్నారు కదా? రైట్. ఏం కాదు, మంచిగా నీట్గా రాసుకోవచ్చు. ఇట్లా రాసినాం అనుకో మైండ్లో ఫిక్స్ అవుతుంది. చాలా మంది ఏమడుగుతున్నారంటే పీడిఎఫ్ కావాలి సార్, ఏమైనా పీడిఎఫ్ ఇస్తారా సార్ అంటే దానివల్ల ఉపయోగం లేదు తల్లి. ఇక్కడ నేను చెప్పినానంటే ఏది చెప్పినా కానీ ఉపయోగం ఉన్నటువంటి చెప్తా. సుత్తి ఉండదు, సోది ఉండదు, ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్కి ఏదైతే అవసరమో అదే. ఇక్కడ విజ్ఞానాన్ని పంచడమే, వ్యాపారం కాదు. గుర్తుపెట్టుకోండి. వ్యాపారం అయితే 10,000 ఫీజో 15,000 ఫీజు పెట్టి మెటీరియల్ అది ఇస్తా ఇది ఇస్తా అనేటువంటిది చెప్పడానికి అవకాశం ఉంటుంది కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్, ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేయడం. ఆల్రెడీ గవర్నమెంట్ జైల్ని, కాబట్టి నాకు ఇంకా అవసరం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈ కొండ మీద ఒక మ్యూజియం ఉంది. ఈ కొండ మీద
ఒక మ్యూజియము కలదు. రైట్. మరి ఈ ప్రాంతాలు ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అని చూసినట్లయితే, పరిపాలించారని చూసినట్లయితే ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని విజయపురి అనే పేరుతో పరిపాలించారు. విజయపురి అనేటువంటి పేరుతో పరిపాలించారు. రైట్. మరి నాగార్జున సాగర్ నుండి 10 కిలోమీటర్ల దూరములో అనుపు అనేటువంటి ప్రదేశంలో అనుపు అనే ప్రదేశంలో అనుపు అనేటువంటి ప్రదేశంలో బౌద్ధ మతానికి చెందినటువంటి ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఓకేనా? మన నాగార్జున సాగర్ అనేటువంటిది భారతదేశంలోనే 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇక్కడ రోజు 810 మెగావాట్ల విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. 810 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఆచార్య నాగార్జునకి ఇంకొక బిరుదు ఏమిటంటే ఇండియన్ ఐన్స్టీన్ అని అంటారు. ఇండియన్ ఐన్స్టీన్. ఓకేనా? రైట్. 810 మెగావాట్ల విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఇది నాగార్జున సాగర్ సంబంధించినటువంటి అంశం. తర్వాత నీటి అందాలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఇంకొక లెసన్ ఏంటంటే మతిమరుపు ఈగ. మతిమరుపు ఈగ. రైట్. ప్రక్రియ వచ్చేసేసి కథ, ఇతివృత్తం వచ్చేసేసి హాస్యం. రైట్. మరి ఈ కథ యొక్క ఇతివృత్తం ఏంటంటే తన పేరును మర్చిపోయినటువంటి ఈగ ప్రతి ఒక్కరిని అడగడమే ఈ కథ. తన పేరును మర్చిపోయిన ఈగ ప్రతి ఒక్కరిని అడగడమే ఈ కథ. రైట్. ప్రతి ఒక్కరిని అడుగుతుంటది తన పేరేంది అని అదే కథ ఇది.
ఇది మరి సూక్తి ఏందనండి ఈ కథకు సంబంధించి సూక్తి. విద్యార్థులు ఏకాగ్రతతో శ్రద్ధతో చదవాలి, అర్థము చేసుకోవాలి. విద్యార్థులు ఏకాగ్రతతో శ్రద్ధతో చదవాలి, అర్థము చేసుకోవాలి. ఇది సూక్తి, మతిమరుపు ఈగకు సంబంధించినటువంటి సూక్తి. ఓకేనా? రైట్. ఇంకా ఉన్నాయి పాఠాలు. ఏమేమి చూడాలి? వేమన శతకం, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, తోటతల్లి, మహాత్ముడు, చెట్టు కోరిక, కొబ్బరి బొండం, ఇట్లా అనేకమైనటువంటి పాఠ్యాంశాలు అనేటువంటివి ఉన్నాయి. ఇంకా 6 పాఠ్యాంశాలు ఉన్నాయి 3వ తరగతిలోని. చూడండి ఎంత సాహిత్యం అనేటువంటిది, ఎంత సంస్కృతి అనేటువంటిది 3వ తరగతిలోనే పెట్టిండంటే మనము ఇంత అర్థం చేసుకో. చాలా బిట్లు ఉన్నాయి 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతిలల్లా చాలా బిట్లు అనేటువంటి వస్తున్నాయి. అడుగుతున్నాడు బిట్స్. లాంగ్వేజ్ పండిట్ కాబట్టి ఇది స్కూల్ లెవెల్, ప్రైమరీ స్కూల్ లెవెల్ కాబట్టి ఈ బిట్స్ అనేటువంటి అడగడానికి అవకాశం ఉన్నది. లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి కంపల్సరీ స్కూల్ బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ మధ్యలో టీజీ ఇట్లా స్కూల్ బుక్స్ అడిగిండు చాలా వరకు. చాలా మంది నెగ్లెక్ట్ చేసారు స్కూల్ బుక్స్ ని. కానీ నేను ఎప్పటికైనా స్కూల్ బుక్స్ అని చెప్తా ఉన్నాను. ఎవరు పట్టించుకోలే. స్కూల్ బుక్స్ ఏముందిలే అని అన్నారు. అంతే. ఈ ఆంధ్ర వాళ్ళు వచ్చినాక ఏమైందనంటే ఇదే లొల్లైంది. స్కూల్ బుక్స్ వాళ్ళకి చెప్పరాక స్కూల్ బుక్స్ ఏముందిరా అని నన్నయ్య గురించి, తిక్కన గురించి ఎక్కువగా చెప్పడం ద్వారా ఈ స్కూల్ బుక్స్ అనేటువంటి మర్చిపోయినాం. ఓకేనా? రైట్. ఈ రికార్డింగ్ అనేటువంటిది మళ్ళీ గ్రూప్ లో పెట్టబడదు, గుర్తుపెట్టుకోండి. ఒకటేసారి విన్నటువంటి క్లాసు నీట్ గా రాసుకోవాలి. నేను ఈ రోజు రాలేదు సార్, ఆ రికార్డు పెట్టి సార్, ఆ పీడిఎఫ్ పెట్టి సార్ అంటే మాత్రం కుదరనటువంటి పని. అట్లాంటి వాటిని నేను ఎంకరేజ్ అనేటువంటిది చెయ్యను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఒక్క నిమిషం.